అందరు నమస్కారం. ఎన్నికల దగ్గరికి వచ్చినాయి. 1 మంత్ నుంచి క్యాంపెయినింగ్ అయిపోయింది. నెక్స్ట్ 3 డేస్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి పార్టీ వాళ్ళ అజెండా తీసుకొని ప్రజల్లోకి వస్తున్నారు. వాళ్ళ చేతనైనంతగా భ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పాలకపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతే అడ్డంగా సంపాదించిన అరాచక సంపాదనతో, అవినీతి సంపాదనతో ఈరోజు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. వాళ్ళ భ్రమలో మళ్ళీ పడదని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాయచూటి ప్రాంతం నుంచి గత 4 పర్యాయాలుగా ఎన్నుకోబడిన శ్రీకాంత్ రెడ్డి గారు రాయచూటి ప్రాంతం అభివృద్ధి కోసం ఏమైనా చేశాడంటే శూన్యం. ఎందుకంటే ఆయన సొంత పార్టీ కార్యకర్తల కోసం, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెప్పు కోసమే ఆయన పనిచేశాడు తప్ప రాయచూటి ప్రాంత ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు మనకు. ఎందుకంటే ఈరోజు మనం రాయచూటి చూస్తే గత 20-25 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో అదే పరిస్థితులు ఈరోజు ఉంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి గారు ఏ ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ అయినా చేశాడా, ఉద్యోగ కల్పన చేశాడా, లేకపోతే ఇక్కడ ఏదైనా వాటర్ సమస్య ఉంది, ఆ వాటర్ సమస్య గురించి పరిష్కారం ఏమైనా చేశాడా? వెలిగిలో ప్రాజెక్టులో ఉన్న వాటర్ తీసుకొచ్చి రాయచూటి ప్రాంత ప్రజలకు ఇస్తామని చెప్పి ఆ రోజు పైప్ లైన్ వేసి ఈరోజు అక్కడ కూడా వాటర్ డ్రైన్ అయిపోయే పరిస్థితి తయారైంది. దానికి వాటర్ రీఫిల్ చేయలేని పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే రాయచూటి ప్రాంతం పట్ల వీళ్ళకి ఎంత ఇది ఉందో, వాళ్ళకి ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు మడ్డిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. గత 15 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నాడు. ప్రజల్లో రాయచూటి ప్రాంతంలో ఉన్న ప్రజల ఇబ్బందులన్నీ కూడా ఆయనకు తెలుసు. ఖచ్చితంగా ఆయన గెలిస్తే రాయచూటి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు మళ్ళీ బాగుపడతారన్న ఉద్దేశంతో ఈరోజు నాలాగా చాలా మంది ఎన్ఆర్ఐస్ ఈరోజు వివిధ దేశాల నుంచి సొంత ఊర్లకి, సొంత రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు మళ్ళీ సుఖంగా ఉండాలి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అంతమొందించాలి, మహిళలకి మళ్ళీ శాంతి భద్రత కల్పించాలి, లేకపోతే యువతకు ఉద్యోగాలు రావాలి, లేకపోతే రాష్ట్రం మళ్ళీ లోటు బడ్జెట్ నుంచి బయటకు రావాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని చెప్పి మేము దృఢ సంకల్పంతో, నమ్మకంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా సొంత ఉద్యోగాలు, సొంత ఫ్యామిలీని వదిలేసి కొన్ని వేల మంది ఈరోజు రాష్ట్రంలో వచ్చి పనిచేస్తున్నామంటే అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాలంటీర్ వ్యవస్థ మాయలో భ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు పెట్టే ఏదైతే ఆలోచన భ్రమలు ఉన్నాయో, లేకపోతే వాళ్ళు చెప్పే మాయమాటలు ఉన్నాయో వాళ్ళ ట్రాప్ లో పడకండి. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా మాయమాటలు, దొంగ మాటలు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ వాలంటీర్లు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు వచ్చే స్కీములన్నీ ఆగిపోతాయి, మీరు ఈరోజు మళ్ళీ అరకు తినాల్సి వస్తుంది అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చే స్కీముల్లో ఎవరు బడ్జెట్ ఇస్తున్నారు? ఆ స్కీముల అలొకేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? మీరు ఇచ్చే ఇప్పుడు పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇండ్లు అవ్వచ్చు, లేకపోతే మీరు ఇచ్చే నిరుద్యోగ వృత్తి అవ్వచ్చు, లేకపోతే ఇంకా రైతులకు ఇచ్చేది రుణమాఫీ రైతుకి ఇచ్చే రైతు బంధు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ సొంత డబ్బులు అయితే ఇవ్వట్లేదు కదా, రాష్ట్ర బడ్జెట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి అదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్ మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అవసరం కాబట్టే నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. రేపు పొద్దున మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కూడా రాష్ట్రానికి కావాల్సిన అన్ని పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదా స్పెషల్ స్టేటస్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ క్యాపిటల్ బిల్డింగ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. చంద్రబాబు నాయుడు అయితే చేస్తాడన్న నమ్మకంతోనే ఈరోజు మోడీ గారు తెలుగుదేశం పార్టీ తోటి, జనసేన తోటి అలయన్స్ పెట్టుకున్నాడు. ఈరోజు ఖచ్చితంగా నెక్స్ట్ June 4th తర్వాత రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రజల కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం. రాష్ట్రాన్ని మళ్ళీ సుపరిపాలన వైపు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ లోకల్గా రాయచూటి నియోజకవర్గంలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో యువకుడు ఉత్సాహంగా పనిచేయడానికి చాలా ప్రజల కోసం పనిచేయడం రెడీ ఉన్నాడు. దయచేసి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు మీద, అలాగే ఎంపీ క్యాండిడేట్ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేసి మన కాన్స్టిట్యున్సీ లేకపోతే మన పార్లమెంట్ కావాల్సిన అన్ని బడ్జెట్ తీసుకొచ్చి అన్ని మనకు కావాల్సినట్టు చేస్తారు. కాబట్టి దయచేసి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి ఓటేయాలని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.